చంద్రబాబు గారి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి ఆయన అట్లా చెప్పుకోవడం. ఈయన చెంచాడు చేసి చాంతాడంత చెప్తాడు, ఆయన చాంతాడంత చేసి చెంచాడు కూడా చెప్పుకోలేడు. మరి దానివల్ల ఏం నష్టపోతుంది? సామాన్యుడి దగ్గరికి కేంద్ర ప్రభుత్వాన్ని తెచ్చిన మొట్టమొదటి మగాడు ఆయన. సామాన్యుడి కేంద్ర ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టాడు. దాదాపు 740 సెంట్రల్ స్కీమ్స్ తీసుకొచ్చారట ఆయన వచ్చిన తర్వాత. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి లేకపోయి ఉంటే స్వర్ణ చతుర్భుజం ఉండేది కాదు, నరేంద్ర మోడీని లేకపోతే ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీ ఉండేది కాదు. అటల్ బిహారీ వాజ్పేయి లేకపోతే గనక మనకు సంబంధించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల రిలేషన్స్ లో ఇంత అద్భుతమైన మార్పు ఉండేది కాదు. అదే నరేంద్ర మోడీ దాన్ని మరింత స్ట్రీమ్ లైన్కి తీసుకెళ్లాడు. అద్భుతమైనటువంటి సర్వీసెస్ కేంద్రం నుంచి వాళ్ళు అందుతున్నది. ఫైర్ డిపార్ట్మెంట్కి ఫైర్ ఇంజన్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుందండి కేంద్ర ప్రభుత్వం. పోలీస్ డిపార్ట్మెంట్కి సాఫ్ట్వేర్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయ శాఖకి సంబంధించి 90% సబ్సిడీలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ట్రాక్టర్లకి. 80-90% సౌభాగ్య అనే స్కీమ్ కింద 80% వాళ్ళే ఇస్తారు కేంద్ర ప్రభుత్వం డబ్బులు. మహిళ ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే, లేకపోతే ఒక అదేదో డ్రోన్ సిస్టమ్ కొనుక్కుంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొనుక్కుంటే కనుక 80% డబ్బులు. అసలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవడిచ్చాడు ఇట్లాంటి 2.5 లక్షల రూపాయలు నేరుగా మధ్యతరగతి ఇల్లు కొత్తగా కట్టించుకుంటుంటే ఇచ్చేవాడు ఎవడండి ఇంతవరకు ప్రభుత్వంలో?